హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో ఎవరికైనా కాల్ లెటర్స్ అందకపోయినా లేదంటే కాల్స్ రాకపోయినా సో వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలి, అదేవిధంగా మనకు సీట్ వచ్చిందా రాలేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది కంప్లీట్గా ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్ ఫస్ట్ మనకి ఎంట్రన్స్ రాసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో మాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళకి మాత్రం సీట్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. సో 80 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ రాకపోతే సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయండి అమ్మా. సో ఫస్ట్ ఫేజ్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ మనకి ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇలా ఇచ్చినమ్మా. ఇక్కడ ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే టీజీఆర్జేసీ ఆర్ టీఎస్ఆర్జేసీ రిజల్ట్ 2026 అని ఓపెన్ చేయండి అమ్మా. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో సిజిజి gov.in TGREIS అని మీద దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయమ్మా. ఆ డీటెయిల్స్ ఏంటంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ వచ్చింది కదా. సో దీనిలో నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్ అండ్ పేమెంట్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సర్వీసెస్ అని వచ్చింది. సర్వీసెస్ కింద చూడండి అమ్మా, మనకు ఎంత కూడా ఆల్రెడీ అయిపోయింది. సర్వీస్ కింద టీజీఆర్జేసీ ఫేజ్ 1 డౌన్లోడ్ కాల్ లెటర్ అని చూసిందా. సో ఇది మనకు అవసరమా ఇక్కడ. ఓకే, టీజీఆర్జేసీ ఫేజ్ 1 డౌన్లోడ్ కాల్ లెటర్. ఓకే, సో దానికి కేజీబీ ఉందమ్మా, టీజీఆర్జేసీ అండ్ కేజీబీ రిజల్ట్స్. ఓకే, కేజీబీలో కూడా మీకు కావాలి అనుకుంటే సీట్ ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మన టీజీఆర్జేసీ కాబట్టి టీజీఆర్జేసీ ఫేజ్ 1 కాల్ లెటర్ రావాలంటే ఇది క్లిక్ చేయాల్సి ఉందమ్మా. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎంటర్ ది వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ది ఇమేజ్ అని చూసారా, అది ఓపెన్ చేయండి. అది ఎంటర్ చేయాలి. అంటే హాల్ టికెట్ నెంబర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద బాక్స్ లో ఉన్న ఇమేజ్ లో ఆ ఇమేజ్ ని ఎగ్జాక్ట్ యాజ్ టీజ్ అంటే క్యాపిటల్స్, నెంబర్స్ ఉంటే నెంబర్స్ యాజ్ టీజ్ ఎంటర్ చేసినట్టుకొని ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్ మీద క్లిక్ చేయాలని మన ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకోండి, కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్ డైరెక్ట్ గా. ఓకేనా. సో ఒకవేళ సీట్ రాదనుకోండి, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఫేజ్ 1 అని ఆప్షన్ లో వస్తున్నాము. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇలాగ అనేది చూద్దాం. సో ఇలా మనకు హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఈ ఇమేజ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్ చేస్తున్నాం. సో డౌన్లోడ్ కాల్ లెటర్ పైన ఎంటర్ చేస్తే మనకు ఇలా ఒకవేళ వెరిఫికేషన్ కోడ్ మనకు కరెక్ట్ అయిపోతే ఇలా వస్తుందమ్మా. సో వెరిఫికేషన్ కరెక్ట్ ఎంటర్ చేసి అనుకోండి. సో ఎంటర్ చేస్తే ఏమొస్తుంది మనకి, సో హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఇమేజ్ ఏదైతుందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒకవేళ సెలెక్ట్ అయితేనేమో మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అయిందని చెప్పాను కదా. సెలెక్ట్ కాకపోతే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 అని వస్తుంది. అంటే మనకు ఫేజ్ 2 మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒకవేళ సెలెక్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాం. ఒకవేళ సెలెక్ట్ అయింది అనుకోండి, సేమ్ ఇలాగే ఎంటర్ అయ్యింది. హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఇమేజ్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా డౌన్లోడింగ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది కదా. ఫైల్ డౌన్లోడ్ ఇక్కడ వచ్చింది. ఇక దీనిపై క్లిక్ చేసి అనుకోండి, ఓపెన్ అని మీరు క్లిక్ చేసి అనుకోండి. లేదంటే ఇది పోయిన తర్వాత ఇక మన రైట్ సైడ్ లో డౌన్లోడ్స్ ఉంది, రైట్ సైడ్ ఓపెన్, రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకు ఇలా అలాట్మెంట్ లెటర్ PDF రూపంలో వస్తుందమ్మా. సో దాన్ని ఎంటర్ చేస్తే దానిపైన క్లిక్ చేస్తే మనకు మన యొక్క అలాట్మెంట్ లెటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు TREI సొసైటీ హైదరాబాద్, మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీకు నేమ్ ఉంటుంది, మీకు కోర్స్ MPC ఆర్ BPC ఉంటుంది, మార్క్స్ ఉంటున్నాయి, అలాగే ర్యాంక్ అంతా వచ్చింది, కాలేజ్ ఎక్కడైతే అడిగిందో ఆ కాలేజ్ యొక్క సెలెక్టెడ్ కాలేజ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఏమేమి తీసుకెళ్ళాలి అంటే కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది కూడా కింద మనకు ఆప్షన్ ఇస్తున్నాము చూడండి. అది ఇన్స్ట్రక్షన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇస్తారు. మనకు సర్టిఫికేట్ ఏమేమి అవసరం, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్,
ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఇవన్నీ 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని కాలేజీలో సబ్మిట్ చేసి ఉంటుందమ్మా. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అందులో తీసుకొని సబ్మిట్ చేసి ఉంటుంది. ఓకేనా. ఇది కూడా మనకు డేట్ కూడా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క డేట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది 27 మనకి. కాకపోతే ఒకవేళ కాల్ లెటర్ అందని వాళ్ళకు ఒక 1 or 2 days టైం ఇస్తారమ్మా. మీరు వెళ్ళినా కానీ మీకు ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే ఇట్లా కంపల్సరీ కాలేజీకి వెళ్ళి కలిస్తే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాల్ లెటర్ తీసుకొని వెళ్తాయి. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే. అదేవిధంగా ఫేజ్ 2 రిజల్ట్ కూడా మనకు అక్షర్లో వస్తుందమ్మా. దానికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఉంటుంది కాబట్టి అది నేను అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.